నమస్కారం. నేను మీ డాక్టర్ అనిరుద్ధ, ఇంటిగ్రేటివ్ ఫిజిషియన్ అండ్ అక్యుపంక్చరిస్ట్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండ్ న్యూ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. న్యూ టాపిక్ అని నేను చాలా మందికి కొంచెం ఇది వెల్ వర్స్డ్గానే ఉంది, కాకపోతే దాంట్లో ఇంకా కొన్ని సందేహాలు, అసలు ఏంటిది, దీనికి ఒక సైంటిఫిక్ బేసిస్ ఉందా అని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ టాపిక్ ఏంటిదంటే అక్యుపంక్చర్. బీయింగ్ అన్ ఎంబీబీఎస్ అండ్ ఎండి డాక్టర్, మీరు ఎందుకు అక్యుపంక్చర్ తీసుకున్నారు అని ఒక డౌట్ రావచ్చు. సో ఫస్ట్ వాట్ ఈస్ అక్యుపంక్చర్ కంటే ముందు నేను దాన్ని క్లియర్ చేసి తర్వాత ఐ గో ఫర్ వాట్ ఈస్ అక్యుపంక్చర్. అలోపతి ఈజ్ అ బ్యూటిఫుల్ సైన్స్ అండ్ వీ కెనాట్ కమెంట్ అపాన్ దాట్. ఎనీ ఎమర్జెన్సీస్ కానీ సర్జికల్ ఎంటిటీస్ కానీ ఇట్ ఈస్ ద నోవే మ్యాచ్డ్ సైన్స్. కాకపోతే కొన్ని క్రానిక్ ఇల్నెసెస్లో, అంటే కొన్ని సివియర్ లో బ్యాక్ పెయిన్స్ కానీ, సివియర్ నీ పెయిన్స్ కానీ, లైక్ స్పాండిలైటిస్ కానీ, సర్జికల్ ఎంటిటీ ఉంటే కరెక్ట్ చేయడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వాటితో కూడా క్యూర్ అవుతుంది, వాటితో కూడా పెయిన్ రిలీఫ్ ఉంటుంది. కాకపోతే ఏంటిదంటే జనాలు కొంచెం ఆ ట్యాబ్లెట్స్ వాడి దానితోటి అలసిపోయి ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు లిటరలీ. సో ఇలాంటి కండిషన్స్లో నేను జస్ట్ ఒక బ్యాక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్ అనే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. వాట్ ఎవర్ మే బి ద క్రానిక్ ఇల్నెస్, ఎలాంటి దీర్ఘకాలిక సమస్య అయినప్పటికీ కూడా ట్యాబ్లెట్స్ వేసుకొని బాగా విసుగొస్తుంది అన్న ఆ ప్లేస్లో ఇలాంటి ట్రెడిషనల్ సైన్సెస్ ఆర్ ఆల్టర్నేటివ్ సైన్సెస్ అనేది దే కమ్ ఇన్ టు రోల్. ఎందుకు అని అంటే ఇట్లాంటి వాటిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొంచెం పేషెంట్కి ఫ్రెండ్లీ ట్రీట్మెంట్గా ఉంటూ వండర్ఫుల్ రిజల్ట్స్, యాక్చువల్లీ అన్మ్యాచబుల్ రిజల్ట్స్ దీంట్లో చూపించచ్చు. అయితే ఈ అక్యుపంక్చర్ అంటే ఏమిటి అసలు? మనకు కనిపించే ఈ బాడీ ఫిజికల్ బాడీ అండి, భౌతిక కాయం. అయితే ఈ ఫిజికల్ బాడీ లోపల మనకి నడిపే ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో అది ప్రాణశక్తి అంటాము. ఒక వెహికల్ ఎలా అయితే ఉంటుందో ఆ వెహికల్ లోపల ఒక పెట్రోల్ డీజిల్ అనేది ఉంటుంది. ఆ పెట్రోల్ డీజిల్ వల్ల ఆ బయట ఫిజికల్ బాడీ అనేది మూవ్ అవుతుంది. అలాగే మన బాడీ, ఈ ఫిజికల్ బాడీని మనం ఇప్పుడు నేను చేయెత్తుతున్నాను అంటే కూడా నా లోపల ప్రాణశక్తి ఉన్నందుకే నేను ఈ చేయెత్తాను. ఆ ప్రాణశక్తి ఎక్కడైతే లోపిస్తుందో ఈ యాక్టివిటీస్ అన్ని హ్యాంపర్ అవుతాయి. సో ఈ యాక్యుపంక్చర్ ఏంటిదంటే ఇట్ ఈస్ అన్ ఎనర్జీ సైన్స్. ఈ యాక్యుపంక్చర్లో మన ప్రాణశక్తిని రెక్టిఫై చేయడానికి ఉంటుంది. అయితే దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు అని అంటే నీడిల్స్ ఉంటాయండి, చిన్న సన్నటి నీడిల్స్ ఉంటాయి, మన హెయిర్ థిన్ నీడిల్స్ ఉంటాయి. ఆ హెయిర్ థిన్ నీడిల్స్ మన బాడీలో మెరిడియన్స్ అన్నట్టుగా మెరిడియన్ పాత్వేస్ ఉంటాయి. ఆ మెరిడియన్ పాత్వేస్లో స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని యాక్యుపంక్చర్ పాయింట్స్ ఉంటాయి. ఆ యాక్యుపంక్చర్ పాయింట్స్లో ఈ సన్నటి నీడిల్ అక్కడ పెట్టి దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం. అలా స్టిమ్యులేట్ చేయడం వల్ల ఈ ప్రాణశక్తి ఫ్లో ఏదైతుందో దాన్ని రెక్టిఫై అవుతుంది. అలా చేస్తే ఎలా అవుతుంది డాక్టర్, అసలు దానికి ఏముంది అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పాప, ఒక చిన్న న్యూ బోర్న్ పుట్టినప్పుడు ప్రాణం వచ్చింది లేకపోతే ప్రాణం పోసుకుంది అని అంటాం. అదే ఇన్ సిమిలర్ వే ఒక మనిషియో లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు ఏమంటాం, ప్రాణం పోయింది అని అంటాం. అంటే మన ప్రాణ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ప్రాణం పోయింది అని మనం చాలా సింపుల్గా అనేస్తున్నాం, కానీ ఆ లోపల ఉన్న ప్రాణానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అయితే అదే ప్రాణశక్తి మన బాడీలో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా కానీ, ఎక్కడన్నా సరిగ్గా ఫ్లో లేకపోయినా కానీ ఇలాంటి డిజీజెస్ అన్నీ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఎలా ఫ్లో అవుతాయి ఇవి అని అంటే మనము తీసుకునే శ్వాసలోనే మనం ప్రాణశక్తి మనం తీసుకుంటామండి. కాస్మిక్ ఎనర్జీ అనేది అయితే ఉంటుందో ఆ కాస్మిక్ ఎనర్జీ మొత్తం మనం ఎప్పుడు మనకి అది సప్లై అవుతూనే ఉంటుంది. దాన్ని మనం బయట కాస్మాస్ నుంచి మనం తీసుకుంటాం, దాన్ని ప్రాణశక్తి అని అంటాం. ఓకే, సో ఇది తీసుకున్న ప్రాణశక్తి మన ఆయుర్వేదిక్ని కూడా దీంట్లో కొంచెం కలపాలి అని అంటే, లేకపోతే మన స్పిరిచువల్ సైన్స్ని కూడా దీంట్లో కలపాలంటే మనకి 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు ఆర్ ద బేసిక్ ఎనర్జీ చక్రాస్. మనకి ఇక్కడ థ్రోట్ చక్ర, విశుద్ధి చక్రం దగ్గర ఎనర్జీ తిరుగుతుంది, అనాహతం దగ్గర తిరుగుతుంది, మణిపూరకం దగ్గర తిరుగుతుంది. ఇవన్నీ ఏంటిదంటే మన లోపల ఒక ఎండోక్రైనాలజీ కానీ లేకపోతే లోపల సిస్టమ్స్ని కానీ ఒక హార్మోనీలో మెయింటైన్ చేస్తాయి. సో ఇలాంటి మేజర్ సెంటర్స్లో నుంచి ప్రాణనాడులు మన బాడీలో మొత్తం అంతా విస్తీర్ణమై ఉంటుంది. సో దీన్నే మనం మెరిడియన్స్ అని పేర్కొంటాం. ఆక్యుపంక్చర్లో 12 మెరిడియన్స్ ఉంటాయి. ఈ బొమ్మ మీరు చూసినట్లయితే డిఫరెంట్ మెరిడియన్ పాత్వేస్ ఉన్నాయి.
సో ఏదన్నా మెరిడియన్ పాత్వేలో ఎక్కడన్నా కానీ బ్లాకేజ్ వచ్చిందంటే ఒక ఎయిల్మెంట్ బయటపడుతుంది. ఫర్ సపోజ్ మీరు ఒక వాటర్ పైప్ తీసుకుంటే, ప్లాస్టిక్ వాటర్ పైప్ తీసుకుంటే, పోయే పైప్ని మీరు కొంచెం ఇట్లా బ్లాక్ చేసి చూడండి, వాటర్ ముందుకు వెళ్తున్నా అక్కడికే ఆగిపోతుంది, ట్యాప్ నుంచి కూడా పైప్ పడిపోతుంది. సో దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ ఫ్లో అనేది నార్మలైజ్ అవుతుంది. సో ఇన్ అ సిమిలర్ వే ఆ పాత్వేస్లో ఎక్కడ బ్లాకేజెస్ అవి ఉంటే ఈ నీడిల్స్ పెట్టి దాన్ని రెక్టిఫై చేస్తాం. ఎనర్జీ అక్కడ మొత్తానికి బ్లాక్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎనర్జీ ఎక్కువ ఫ్లో అవుతుండొచ్చు, లేకపోతే ఎనర్జీ ఫ్లో అవుతుండొచ్చు కానీ సరిపోయేంత అక్కడ ఫ్లో అవ్వట్లేదు, అలా అయినా ఉండొచ్చు. సో ఇలాంటి కండిషన్స్లో మనం అక్కడ నీడిల్ పెడితే అక్కడ ఆటోమేటిక్గా మన బాడీకి కావాల్సినట్టు అది రెక్టిఫై చేసుకుంటుందండి. సో దిస్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అక్యుపంక్చర్. ఇట్ ఈస్ అన్ ఎనర్జీ సైన్స్. మనం ఇక్కడ నీడిల్ చేస్తుంటే మన లోపల మన ప్రాణశక్తిని మనం రెక్టిఫై చేస్తున్నట్టు. సో దాని ప్రకారంగా మన బాడీకి ఒక సెల్ఫ్ హీలింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు తింటున్నంత మాత్రాన, మీరు చేస్తున్నంత మాత్రాన అది మీ వల్లనే అవుతుంది అని మాత్రం మనం అంత గర్వంగా మనం ఉండకూడదు. మనకు తెలియకుండానే మన లోపల చాలా ఆటోనామిక్గా నడుస్తూ ఉంటుంది. ఫిజియాలజీ టెక్స్ట్ బుక్లో గైటన్ గారు ఉంటారు. గైటన్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజియాలజీ చాలా ప్రసిద్ధిగాంచిన టెక్స్ట్ బుక్ అది. దాంట్లో ఆయన చాలా పెద్ద సైంటిస్ట్. దాంట్లో ఆయన 80% ఆఫ్ యువర్ బాడీ వర్క్స్ వితౌట్ యువర్ ఓన్ కాన్షియస్ అంటారు. మనం చేయతినంత మాత్రం బాడీ మనం చూసుకుంటున్నట్టు అనుకోవద్దు. కాకపోతే మన లైఫ్ స్టైల్ తోటి, మన డైట్ తోటి ఉన్నంత వరకు మనం ఎంత చేసుకోవాలో అంత మనం దాన్ని మంచిగా చూసుకోవాలి. కాకపోతే మనకు తెలియకుండా మన లోపల ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టరే మన పంచభూతాలు. ఆ పంచభూతాల వల్ల మనం ఒక నార్మల్ హార్మోనియస్ లైఫ్ లీడ్ చేస్తాం. అయితే ఇదంతా బాగానే ఉంది డాక్టర్ గారు, నీడిల్ పెడితే అక్కడ రెక్టిఫై అవ్వడం ఏంటిది, అసలు నీడిల్ తోటి ఏమవుతుంది, దాంట్లో ఏమైనా డ్రగ్ ఉంటుందా, మెడిసిన్ ఉంటుందా అని అడిగితే దాంట్లో డ్రగ్ ఉండదు, మెడిసిన్ ఏమీ ఉండదండి. జస్ట్ ఒక కాపర్ నీడిల్స్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ నీడిల్స్ ఉంటాయి. ఈ నీడిల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక గట్టర్లో ఒక డ్రైనేజ్ ఫ్లోలో వెళ్ళేటప్పుడు అక్కడ ఏమన్నా చెత్త పేరుకుపోయి ఉంటే ఆ చెత్త పేరుకుపోయినప్పుడు అక్కడ ఫ్లో అనేది జరగదు. ఏదన్నా అక్కడ మనం వేరే దాంతో ఏదైనా అక్కడ చెత్త తీసేస్తే మళ్ళీ ఫ్లో అనేది వెళ్ళిపోతుంది. సో ఇన్ అ సిమిలర్ వే, అంటే మీకు చాలా క్రూడ్ ఫామ్లో ఇది నేను చెప్తున్నాను, అక్కడ కనుక నీడిల్ పెట్టినట్టయితే అక్కడ ఆ ఫ్లో అనేది చాలా ఈజీగా సులభంగా వెళ్ళిపోతుంది. మన బాడీ మన సెల్ఫ్ హీల్ అవుతుంది అనమాట. దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. చాలా సేఫ్ ప్రొసీజర్ ఇది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మాత్రం చిన్న చిన్న నీడిల్ పెట్టిన దగ్గర కొంచెం లైట్గా అవ్వచ్చు, లేకపోతే కొంచెం రెడ్ అవ్వచ్చు. అది జస్ట్ ఒక మీకు హాఫ్ అన్ అవర్లో మళ్ళీ అది వెళ్ళిపోతుంది. దానికంటే మించి అసలు నన్ను అడిగితే అసలు ఇట్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అట్ ఆల్. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సైన్స్ విచ్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హ్యాస్ బ్యూటిఫుల్ ఎఫికసీ ఫర్ ద ట్రీట్మెంట్. అంటే చాలా బాగా ట్రీట్మెంట్ అవుతుంది అక్కడ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో అంత మంచి బ్యూటిఫుల్ సైన్స్. అందుకే క్రానిక్ డిసీజెస్లో, దీర్ఘకాలిక సమస్యలో ఈ యాక్యుపంక్చర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఫర్ సపోజ్ అంటే కొంతమందికి లో బ్యాక్ పెయిన్ అయితే ఆల్మోస్ట్ 15 daysలో దే గెట్ ట్రీటెడ్. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పాపం బాధపడుతూ ఉంటారు. కానీ అసలు కొంతమందికి అయితే 6 daysలోనే రిలీఫ్ వస్తుంది. అసలు నాకే కొన్ని చూస్తే అసలు మిరాక్యులస్ అనిపిస్తాయి. కొన్ని ఎన్ని సైన్స్ తెలిసినా అక్కడ పెట్టినా కూడా అసలు నాకు అప్పుడప్పుడు నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో, అరే ఇట్లాంటి సైన్స్ తోటి నేను జనాలను ట్రీట్ చేయగలుగుతున్నాను అని చెప్పి. సో ఇంత మంచి బ్యూటిఫుల్ సైన్స్ని మీకు కనుక ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలున్నా మా క్లినిక్ని అప్రోచ్ అవ్వచ్చు. మరి సూదులు అంటున్నారు డాక్టర్ గారు, నాకు సూదులు అంటే చాలా భయం, నేను అసలు సూదుల జోలికే వెళ్ళను నేను, మరి నొప్పి అవుతుందా అని మీరు క్వశ్చన్ వేస్తే, ఇది అబ్సల్యూట్లీ అ పెయిన్లెస్ ప్రొసీజర్ అండి. when the doctor is trained, absolutely trained and perfectly trained and skilled person in acupuncture, మీకు ఎటువంటి నొప్పి ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే, మీరు రెగ్యులర్గా ఇంజెక్షన్ తీసుకునే సూది ఉంటుంది కదా, 1/100th ఆఫ్ ది డయామీటర్, 1/100 అంటే 1/100, 1/100th డయామీటర్ ఈ నీడిల్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మన హెయిర్ తిన్ నీడిల్. అది గుచ్చితే ఏమో జస్ట్ ఇట్లా పెట్టగానే కొంచెం ఒక చీమ గుచ్చినట్టు చీమని ఉంటుంది అంతే. దానికంటే మించి దీంట్లో నొప్పి ఉండదు. చాలా సింపుల్ ప్రొసీజర్. మీరు రావాలంటే మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అంటే మా ఆక్యుపంక్చర్ క్లినిక్కి రావచ్చు, లేకపోతే మీకు తెలిసిన ఎక్కడన్నా ఏ ఆక్యుపంక్చర్ మీ దగ్గరలో ఉన్న ఆక్యుపంక్చర్ సెంటర్స్కి వెళ్ళి మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మరి మీరు ఇలా మెడిసిన్ లెస్ అంటున్నారు, ఎఫెక్టివ్ అంటున్నారు, మరి దీనికి ఎటువంటి ఏమన్నా సైంటిఫిక్ బేసిస్ అనేది ఏమన్నా ఉందా అని మీ క్వశ్చన్ ఉంటే, ఖచ్చితంగా దీనికి సైంటిఫిక్ బేసిస్ ఉంది అనండి. ఏమేమి ఉన్నాయనంటే,
3 సైంటిఫిక్ బేసిస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే ఈ యాక్యుపంక్చర్ని గేట్వే కంట్రోల్ థియరీ మెకానిజం దాంతో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఫిజియాలజీలో ఉంటుంది. అంటే మీకు ఒక దగ్గర పెయిన్ ఉంటే మీరు యూజువల్లీ ఒక దగ్గర పెయిన్ ఉంటే రబ్ చేస్తే అక్కడ పెయిన్ తగ్గడానికి ట్రై చేస్తుండే, అంటే అక్కడ పోయే నర్వ్స్ కాకుండా పక్కనున్న నర్వ్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఆ నర్వ్ని కొంచెం మాస్క్ చేయడం వల్ల అక్కడ నొప్పి అనేది తగ్గుతుందండి. సో ఈ యాక్యుపంక్చర్ కూడా అక్కడ పెట్టిన నీడిల్ ప్రకారంగా ఈ గేట్వే కంట్రోల్ మెకానిజం త్రూ దాన్ని సబ్స్టాన్షియేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నీడిల్ పెట్టినట్టయితే లోకల్ ఎండార్ఫిన్స్ ఆర్ ఎన్కెఫలిన్స్, అంటే దీన్ని హ్యాపీ హార్మోన్స్ అంటారు, లేకపోతే హ్యాపీగా ఉన్నప్పుడు ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎక్కువ. సో ఈ హార్మోన్స్ ఏంటంటే పెయిన్ని కొంచెం తగ్గిస్తాయి అన్నమాట. సో అలా లోకల్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయిన స్టడీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చి అక్కడ ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర మనం కనుక రెసిస్టెన్స్ని మెజర్ చేస్తే ఆ స్పెసిఫిక్ పాయింట్ దగ్గర స్కిన్కి ఒక రెసిస్టెన్స్ అనేది ఉంటుందండి. ఆ స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఆ స్కిన్ రెసిస్టెన్స్ చాలా తగ్గిపోతుంది. అంటే లో స్కిన్ రెసిస్టెన్స్ పాయింట్స్, అంటే మన యాక్చువల్లీ ఈ యాక్యుపంక్చర్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందంటే మన మర్మా థెరపీ నుంచే ఆరిజినేట్ అయిందండి. అది చైనీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది యాక్యుపంక్చర్ అని దాన్ని కాయిన్ అయింది. కానీ మన మర్మా థెరపీ యాక్యుపంక్చర్ ఆల్మోస్ట్ దే గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో మనం ఎప్పుడో మన పురాతనం ఋషులు చెప్పినది కానీ ఆ ఏరియాలలో ఆ పాయింట్స్లలో వాళ్ళు చెప్పిన పాయింట్స్లో వీళ్ళు మన సైంటిస్ట్ బయోమెడికల్ ఇంజనీర్స్ చెక్ చేస్తే అక్కడ లో స్కిన్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో దేర్ ఇస్ అ క్లీన్ డిఫరెన్స్ ఓవర్ దేర్. కాకపోతే ఇది జస్ట్ అట్ అ ఫిజికల్ ఎంటిటీ, అంటే ఇప్పుడు ఒక నమ్మాలంటే ఒక ఫిజికల్ ఎంటిటీ కావాలి కాబట్టి ఈ మూడిటితోటి మనం సబ్స్టాన్షియేట్ చేస్తాం కాబట్టి. బట్ ఫర్ మీ దిస్ సైన్స్ ఇస్ బియాండ్ ఫిజికల్ ఎంటిటీ. దిస్ సైన్స్ ఇస్ at the prana level. This is not at the physical body, this is at the inside prana level. కాకపోతే ఒక సబ్స్టాన్షియేషన్ కావాలి కాబట్టి మనం దీని ఒక ఫిజికల్ ఎంటిటీకి తీసుకొచ్చాం కాబట్టి ఐ సీ ఇట్ ఇస్ మోర్ దాన్ అ ఫిజికల్ లెవెల్. ఈ యాక్యుపంక్చర్ ఎవరికి ఎక్కువ బెనిఫిషియల్, ఎవరికి యూస్ఫుల్ అని మీ క్వశ్చన్ అయితే, ఈ యాక్యుపంక్చర్ ఈవెన్ అక్యూట్ కండిషన్స్లో కూడా బాగా పనిచేస్తుందండి. అంటే ఒక బాగా సివియర్ ఆస్తమా కానీ ఒక బాగా సివియర్ పెయిన్లో ఉన్న వాళ్ళకి కూడా వెంటనే విత్ ఇన్ ఆల్మోస్ట్ లైక్ 1 minute క్యూర్ చేయొచ్చు. దాంతోపాటు కూడా క్రానిక్ డిసీజెస్ ఇంకా బాగా ఉపయోగపడేది ఎక్కడ అనంటే లాంగ్ స్టాండింగ్ డిసీజెస్, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి దేనితోటో బాధపడుతుంటారు. అది నొప్పులు కావచ్చు, ఎలర్జీ కావచ్చు, నర్వ్ పెయిన్స్ కావచ్చు, మైగ్రేన్ హెడేక్స్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, ఎలాంటి దీర్ఘకాలిక సమస్య అయినా సరే, నిద్ర పట్టకపోవడం, ఇన్సామ్నియా, ఇట్లాంటి వాటికైతే మీరు అసలు ఎంతో ఆనందిస్తారు. అరే ఇన్ని రోజులు మాకు ఇట్లాంటి సైన్స్ తెలియలేదా, తెలుసుంటే బాగుండేనే, అలాంటి ఫీలింగ్ మీరు పొందుతారు. మరి ఈ ట్రీట్మెంట్కి ఎన్ని సిట్టింగ్స్ పట్టవచ్చు, లేకపోతే ఎంత డ్యూరేషన్ పడుతుంది తగ్గడానికి అంటే ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ అనేది ఉండదండి. బ్యాక్ పెయినే ఉండొచ్చు. బ్యాక్ పెయిన్ ఉంది కదా, ఇది లేకపోతే 6 sittings 6 days లేకపోతే 15 sittings తగ్గుతుందని కూడా చెప్పలేము. అది ఒక పర్సన్ టు పర్సన్ మారుతుంది అనమాట. కొంతమందికి 6 sittings తగ్గిపోవచ్చు చాలా మంచిగా, కొంతమందికి అసలు 2 sittings మిరాక్యులస్గా తగ్గిపోతుంది, కొంతమందికి 15 sittings పడుతుంది. డిపెండ్స్ అపాన్ ద సివియారిటీ ఆఫ్ ద డిజీజ్, అది ఎంత ఉంది అని. ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే కొంచెం మంత్స్ టైం పడుతుంది, అది కొంచెం బాగా స్టబర్న్ డిజీజ్ లాగా ఉంటాయి, అవి కొంచెం మంత్స్ టైం పడుతుంది. మీరు అప్రోచ్ అవుతే, మా క్లినిక్ వచ్చి అప్రోచ్ అవుతే దాని ప్రకారంగా అది ఎంత సివియారిటీగా ఉందో, అది ఎంతవరకు ట్రీట్ చేయొచ్చు అనేది మేము చూసి మీకు చెప్తాం. దయచేసి ఇట్లాంటి మంచి సైన్స్ని ఉపయోగించుకోండి. ఎటువంటి బాధలున్నా వాటి నుంచి విముక్తి అవ్వండి. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే యాక్యుపంక్చర్ని చాలామందికి స్ప్రెడ్ చేయండి, వీటి గురించి తెలపండి. ధన్యవాదాలు.